నమస్తే. నేను మీ సారథి రమేష్. గౌరవ రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, ఈరోజు క్లాస్‌లో మనము సెంటెన్స్ వాక్యము. సెంటెన్స్ అంటే ఏమిటి? సెంటెన్స్ ఎన్ని రకాలు చూద్దామమ్మా. సెంటెన్స్ వాక్యము. When we speak or write, we use words in groups as. ఎప్పుడైతే మనం మాట్లాడతామో లేదా రాస్తామో అప్పుడు మనం కొన్ని పదాలని ఉపయోగిస్తామమ్మా. గ్రూపులుగా మనం పదాలని ఉపయోగిస్తాం. ఏ విధంగా చూద్దామమ్మా. ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ 1, 2 and 2 make 4. 2 and 2 make 4. ఈ పదాల సమూహము, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ 2 and 2 make 4. ఇదొక సెంటెన్స్ అమ్మా. అదేవిధంగా రెండవది ఐ సా ఏ సా ఇన్ ఏ సామిల్. చూడమ్మా, దీంట్లో ఎస్ఏడబ్ల్యూ 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 3 సార్లు వచ్చిందమ్మా. ఐ సా, ఈ సా ఈ వర్బమ్మ, సికి భూతకాలము, సి సా సీన్ అంటాం కదా, ఆ సా. ఇక్కడ ఆ సా అంటే రంపము అమ్మ, ఏది కట్టెల్ని కోస్తుందో అది రంపము సా అంటే ఇక్కడ. ఇన్ ఏ సామిల్, సామిల్ అంటే కట్టెలు కోసే మషిన్ ఏదైతే ఉంటుందో దాన్ని సామిల్ అంటామమ్మా. సో ఐ సా ఏ సా ఇన్ ఏ సామిల్, దిస్ ఇస్ అ సెంటెన్స్ అండ్ దిస్ ఇస్ ఆల్సో అ సెంటెన్స్. ఇవి సెంటెన్స్ అమ్మా. ఇవి ఈ వాక్యాలు. అదే కింద డెఫినేషన్ చూడండి. ఫ్రమ్ అబౌవ్ సెంటెన్సెస్ we come to know that a group of words which makes full sense or meaning is called a sentence. ఇదమ్మా. పద సమూహం అంటే ఏవో పదాలు కావు, పదాలు సమకూర్చడం కాదు. ఆ పదాల్ని ఎప్పుడైతే మనం సమకూరుస్తామో అప్పుడు ఆ పదాల సమూహము, ఆ పదాల కలయిక ఒక సంపూర్ణమైన అర్థాన్ని ఇవ్వాలమ్మా. దాన్నే వాక్యం అంటాం మనము. లేకపోతే ఓ పదాలను ఎక్కడైనా పెట్టవచ్చు మనం, దాంట్లో మీనింగ్ లేకపోతే దట్ ఈస్ నాట్ సెంటెన్స్. సెంటెన్స్ అంటే పదాల సమూహము, పదాల కలయిక, దాంట్లో పూర్తి మీనింగ్ రావాలమ్మా. సెన్స్ ఉండాలి, అర్థం ఉండాలి, మీనింగ్ ఉండాలి. ఈస్ కాల్డ్ అ సెంటెన్స్. అంటే తెలుగులో కూడా రాసుకుందాం. అది కూడా సంపూర్ణ అర్థమునిచ్చు పద సముదాయమే వాక్యము. అంటే సంపూర్ణ అర్థమునిచ్చు. ఎప్పుడైతే మనము ఈ పదాలని సమకూరుస్తామో, పదాలని ఒక దగ్గరికి తెస్తామో, కలుపుతామో అప్పుడు ఆ పద సమూహంలో అర్థం ఉండాలమ్మా. అదే వాక్యం. సో వాక్యములు 4 రకాలమ్మా. వాక్యములు 4 రకములు. ఇది ఇంపార్టెంట్ అమ్మా. సెంటెన్స్ అంటే పద సమూహము, పూర్తి దాంట్లో అర్థం ఉండాలి. అయితే ఈ సెంటెన్స్ ఏవైతున్నాయో, వాక్యాలు ఏవైతున్నాయో ఇవి 4 రకాలమ్మా. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్ స్పీచ్ నేర్చినప్పుడు కూడా మనం ఇవి నేర్చామమ్మా, అప్పుడు చదివినప్పుడు. అదేవిధంగా అఫర్మేటివ్, నెగటివ్లో కూడా మనం చూసామమ్మా. సో ఇక్కడ నంబర్ 1 డిక్లరేటివ్ సెంటెన్స్, లేదా దాన్నే అసర్టివ్ సెంటెన్స్ లేదా స్టేట్మెంట్స్. అంటే దీన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అనొచ్చు, అసర్టివ్ సెంటెన్స్ అనొచ్చు, లేదా స్టేట్మెంట్స్ అనొచ్చు. వాటిని తెలుగులో మనము నిర్దేశాత్మక వాక్యం అంటామమ్మా. ఏమంటాం తెలుగులో? నిర్దేశాత్మక వాక్యము లేదా విధానాత్మక వాక్యము. నిర్దేశాత్మక వాక్యము లేదా విధానాత్మక వాక్యము, వాటిని స్టేట్మెంట్స్ అంటాము, లేదా అసర్టివ్ సెంటెన్స్ అంటాము, లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అంటామమ్మా. సో ప్లీజ్ రైట్ డౌన్. ఇది మొదటిది. ఇక రెండవది వచ్చి ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేషన్, ప్రశ్నించడము. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నార్థక వాక్యం అమ్మా. ఏ వాక్యం అయితే ప్రశ్నల్ని అడుగుతుందో దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటామమ్మా. అంటే వాట్ ఈస్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ గోయింగ్, ఇటువంటిది అనమాట. అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ రెండవది. ఇక మూడవది వచ్చమ్మా ఇంపరేటివ్ సెంటెన్స్. థర్డ్ వన్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ అంటే ఇక్కడ రాశానమ్మా, ఆజ్ఞ, ఆర్డర్, విన్నపం, రిక్వెస్ట్, సలహాలు, సజెషన్స్, సలహాలను సూచించు వాక్యం. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఆర్డర్స్, రిక్వెస్ట్స్, అలాగే సజెషన్స్, ఈ వీటిని ఇంపరేటివ్ సెంటెన్స్ సూచిస్తుందమ్మా. ఇంపరేటివ్ సెంటెన్స్ వర్బుతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, రాసుకోండి అమ్మా. ఇంపరేటివ్ సెంటెన్సెస్ దేంతో స్టార్ట్ అవుతాయి? వర్బుతో. ఇంపరేటివ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఉండదు. వెల్,
ఇక నాలుగవది వచ్చి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఏదినమ్మా నాలుగవది? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఆశ్చర్యార్థక వాక్యం. ఎప్పుడైతే మనము ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తామో వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారమ్మా. అవి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో చూద్దామమ్మా బ్రీఫ్ గా వీటిని. మరి డిక్లరేటివ్ సెంటెన్స్ ఎలాగ ఉంటుంది, ఇంట్రాగేటివ్ ఎలాగ ఉంటుంది చూద్దామమ్మా. నెంబర్ 1 డిక్లరేటివ్ సెంటెన్స్, లేదా దీన్ని మనం అసర్టివ్ అంటాము, స్టేట్మెంట్స్ అంటాము. రాసుకున్నాం మొదలే. డెఫినేషన్ తెలుగులో రాశానమ్మా. ఒక విషయాన్ని, వాస్తవాన్ని లేదా వివరాన్ని తెలుపు వాక్యమును డిక్లరేటివ్, అసర్టివ్ సెంటెన్స్ లేదా స్టేట్మెంట్స్ అంటారు. అంటే ఒక విషయాన్ని కానీ, ఒక సబ్జెక్ట్ని కానీ, లేదా వాస్తవాన్ని కానీ, లేదా వివరాన్ని కానీ తెలుపు వాక్యమును డిక్లరేటివ్ సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్ లేదా స్టేట్మెంట్స్ అని అంటామమ్మా. ఇది కూడా రాసుకోండి. స్టేట్మెంట్ అన్నమాట అది. ఇక ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇది ఎగ్జాంపుల్ అమ్మా. ఇది స్టేట్మెంట్ అన్నమాట. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇది వాక్యము. అంటే ఇది నిర్దేశాత్మక వాక్యం అమ్మా, లేదా విధానాత్మక వాక్యం కూడా అంటామమ్మా. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ గో టు స్కూల్, విద్యార్థులు బడికి వెళ్తారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఇవి స్టేట్మెంట్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అమ్మా. జనరల్లీ ఈ విధానాత్మక వాక్యాల్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, లేదా సబ్జెక్ట్, వర్బ్, అడ్వర్బ్, కాంప్లిమెంట్ ఈ విధంగా ఉంటుందమ్మా. సో ఈ విధంగా ఈ స్టేట్మెంట్స్ ఉంటాయమ్మా ఇవి. ఇక రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్స్, ప్రశ్నార్థక వాక్యం, ప్రశ్నల్ని సూచించే వాక్యం. చూద్దాం. ఇక్కడ ప్రశ్నలు సూచించే వాక్యములను ఇంటరాగేటివ్ లేదా క్వశ్చన్ అంటారు. అంటే ప్రశ్నలు సూచిస్తుందమ్మా. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏమి సూచిస్తుంది? ప్రశ్నలు సూచిస్తుంది. దాని ఇంటరాగేటివ్ అంటాం లేదా క్వశ్చన్ కూడా అంటామమ్మా. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇది క్వశ్చన్ అమ్మా, అందరికి తెలిసింది. వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇది క్వశ్చన్. అలాగే రెండవ ఎగ్జాంపుల్, ఆర్ యు రెడీ, ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అమ్మా ఫస్ట్ది. ఈ రెండవది వచ్చి దీన్ని వర్బల్ క్వశ్చన్ అంటాము, లేదా ఎస్ నో టైప్ క్వశ్చన్ అంటామమ్మా. అంటే ఇది హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయింది, ఆర్ అని. ఆర్ యు రెడీ. నెక్స్ట్ మూడో వచ్చి వేర్ డు యు గో, ఎక్కడికి వెళ్తున్నావు. సో ఈ విధంగా ఇవి క్వశ్చన్స్ అమ్మా. ఇక మూడవది వచ్చి థర్డ్ వన్, ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడే చెప్పాను ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే దీంట్లో రిక్వెస్ట్ కానీ, ఆర్డర్ కానీ, లేదా సజెషన్ కానీ సూచించే వాక్యాల్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాము. వీటిలో సబ్జెక్ట్ ఉండదమ్మా. చూద్దాం. ఇక్కడ విన్నపము, ఆజ్ఞ లేదా సలహాలను సూచించే వాక్యం. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే విన్నపాన్ని, ఆజ్ఞని లేదా సలహాలను సూచిస్తుంది. ఎగ్జాంపుల్స్ తో ఇంకా క్లియర్ అవుతుందమ్మా. ఎగ్జాంపుల్, గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్. ఇక్కడ ప్లీజ్ వచ్చిందంటే దీని అర్థం ఇది రిక్వెస్ట్ అమ్మా. గివ్ మీ యువర్ పెన్, ఈ గివ్ అనేది వర్బ్ అమ్మా. దేంతో స్టార్ట్ అయింది? వర్బ్ తో స్టార్ట్ అయింది. సో ఇంపరేటివ్ సెంటెన్స్ స్టార్ట్ విత్ వర్బ్, దెర్ ఇస్ నో సబ్జెక్ట్. ఇక రెండో ఎగ్జాంపుల్ చూస్తే స్టాండ్ అప్, దిస్ ఈస్ ఆర్డర్ అమ్మా. స్టాండ్ అప్, సిట్ డౌన్, ఇది ఏంటిది? ఆర్డర్. ఇక నెక్స్ట్ మూడో ఎగ్జాంపుల్ వచ్చి డోంట్ ప్లే విత్ ఫైర్. డోంట్ ప్లే విత్ ఫైర్, ఇది సజెషన్ అమ్మా. ఫైర్ తో ఆడకండి, అగ్నితో ఆడకండి, ఇది డోంట్ ప్లే విత్ ఫైర్. ఇది హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయింది, స్టాండ్ వర్బే, గివ్ వర్బే. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ స్టార్ట్ విత్ వర్బ్ అమ్మా. ఇక నెక్స్ట్ చివరిది వచ్చి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అమ్మా. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యాత్మక వాక్యాలు. ఆశ్చర్యాన్ని సూచించు వాక్యమును ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటమ్మా? ఆశ్చర్యాన్ని సూచిస్తుంది. అది అంటే సడన్లీగా అన్నమాట. ఏదైతే మనము అనుకోకుండా ఏ భావాల్ని వ్యక్తపరుస్తామో వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారమ్మా. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సపోజ్ మీరు మ్యాచ్ ఆడారు, కబడ్డీయో, ఖోఖోనో, క్రికెట్ ఆడారు, మీరు గెలిచారు. అప్పుడేమంటారు? హురే వి వాన్ ద మ్యాచ్. ఇలా గట్టిగా అరుస్తారు, హురే వి వాన్ ద మ్యాచ్ అంటారు. సో దిస్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇక రెండవ ఎగ్జాంపుల్ వచ్చి వాచ్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్ రోజ్ ఈజ్. గులాబీ పూలు చూసారనుకోండి మీరు, అందంగా కనిపిస్తుంది. అప్పుడేమంటారు? వాచ్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్ రోజ్ ఈజ్.
ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అమ్మా. ఇది వాచ్ ఏతో స్టార్ట్ అయింది. సో ఈ విధంగా ఈ సెంటెన్స్ అమ్మా 4 రకాలు రాసుకోండి. ఇక ఈ సెంటెన్స్ లో ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ ఏతుందో దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ గా మార్చొచ్చమ్మా. డిక్లరేటివ్ సెంటెన్స్ ని మనం దేనికి మార్చొచ్చు? ఇంటరాగేటివ్ సెంటెన్స్ గా. ఎప్పుడైతే మనం టెన్స్ నేర్చుకున్నామో మై డియర్ స్టూడెంట్స్, ప్లేలిస్ట్కి వెళ్ళి టెన్స్ మళ్ళీ ఇంకోసారి చూడండి అమ్మా, ఇన్కమ్కి క్లియర్గా అర్థమవుతాయి. అంటే ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ ని క్వశ్చన్ గా మార్చొచ్చు, డిక్లరేటివ్ సెంటెన్స్ మార్చొచ్చు. అదే విధంగా ఈ అసర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కూడా మార్చొచ్చు అమ్మా. ఇంకోటి, ఎప్పుడైతే మనం డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకున్నామో అప్పుడు వీటిని మనం చూసామమ్మా. డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చి డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇది మనం నేర్చుకున్నామమ్మా ఇంతకుముందు. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వారు దయచేసి ప్లేలిస్ట్కి వెళ్ళి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ వీడియో చూడండి, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుందమ్మా. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కూడా డిక్లరేటివ్ సెంటెన్స్ గా మార్చవచ్చు. సో ఈ విధంగా డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ గా మార్చవచ్చు, ఎక్స్క్లమేటరీ మార్చవచ్చు, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అసర్టివ్ సెంటెన్స్ గా మార్చవచ్చు. ఈ విధంగా వాక్యాలు ఒకటి నుండి ఇంకో దాంట్లోకి మార్చుకోవచ్చు అమ్మా. వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్తో మనం ఇక్కడ ఆగుదామమ్మా. నెక్స్ట్ వీడియోలో ఇంకో క్లాస్తో ఇంకో టాపిక్తో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.